మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు. అధికారులను మార్పు చేసిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు దగ్గరగా గెలుపొందుతామని, అనవసరంగా వైసీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసను ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్నెక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలపై సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏమైనా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాంటిది? మేమేమి కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్ దేనికి నేను గవర్నర్ గారిని కలిసామంటే, మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి
ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని, చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్సు, వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం.